సువార్త 21వ అధ్యాయము 18వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొక్కకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇంక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుదువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకోలేదు. చూసారా, యేసు ప్రభువు వారు ఉదయమందు ఆ పట్టణమునకు మరలా వెళ్ళొచ్చు ఉండగా ఆయన ఆకలిగొనెను. ఈ వాక్యం విందాం. ఉదయకాలం ముందు ఆయన ఆ పట్టణమునకు వెళ్ళొచ్చు ఉండగా ఆయన ఏం చేశాడు? ఆకలిగొనెనట్లుగా రాయబడింది. ఉదయకాలం ముందు ఆయన ఆ పట్టణంలోనికి వెళ్ళగా అక్కడ ఏమని రాయబడింది? వెళ్ళొచ్చు ఉండగా ఆయన ఆకలిగొనెను. ఎక్కడికి? ఆయన మరలా ఉదయం అవగా ఆయన మరలా ఆ పట్టణంలోనికి వెళ్ళొచ్చు ఉండగా ఆయన ఆకలిగొనెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు 2023 సంవత్సరాల క్రితం ఒక ఆకలి దప్పులతో ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏంటి ఆకలి దప్పు అంటే? ప్రతి వ్యక్తి కూడా పాపముతో, దేశము, ప్రపంచము, భూమి అంతా కూడా పాపముతో నింపబడిపోయింది కనుక ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలని దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా అనేక మందిని పాపులైన వారందరినీ కూడా ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి వారందరినీ కూడా నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. వారందరినీ కూడా పరిశుద్ధపరిచి నా వంటి వారిగా వారిని మార్చాలని దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆ తర్వాత ఆయన రక్తాన్ని చిందించి తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందరితో ఆగుతామా అని అంటే మరలా దేవుడు రెండో రాకడగా రాబోతున్నాడు. ఆ రాకడలో మనం ఎత్తబడాలని ఆకలి దప్పులతో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, ఉదయం అవగా ఆ పట్టణంలోనికి మరలా ప్రవేశించాను. ఆయన అప్పుడు ఏం చేశాడు? ఆకలిగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఆ పట్టణంలోనికి ఆయన మరలా ప్రవేశించగా ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆ పట్టణం అంటే మరలా ఈ భూ ప్రపంచం మీదకి మరలా దేవుడు రాబోతూ ఉన్నాడు. ఎందుకు రాబోతూ ఉన్నాయా అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం కలిగి ఉన్నాడంటే అక్కడ ఆకలి కొని ఉన్నాడంటే ఏ ఆకలి దొప్పుతో మరలా యేసు ప్రభు రెండో రాకడగా రాబోతూ ఉన్నాడంటే పరిశుద్ధుల సమూహాన్ని తీసుకు వెళ్ళాలన్న ఆకలి దొప్పులతో ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మరలా వచ్చినప్పుడు ఏ ఆకలితో ఉన్నాడో ఆకలి దొప్పులు తీరాలి ప్రభువుకి. అలా తీరకపోగా ఆ తర్వాత మనం చూడండి, అప్పుడు త్రోవ ప్రక్కన ఒక చెట్టు అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా ఎక్కడికి వచ్చాడంట? ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడంట. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభు ప్రతి ఆత్మీయుడిని, ప్రతి వ్యక్తిని కూడా ఎలా చూస్తాడని చెప్పాను? ఒక చెట్టు వలె చూస్తానని చెప్పాను కదా. మరి చెట్టు వలె చూస్తూ ఉన్న దేవుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. విన్నారండి? ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ఒక ఆత్మీయుడికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆత్మీయుడు దగ్గరికి, ఒక వ్యక్తి దగ్గరికి, దేవుడిని నమ్ముకున్న వాడి దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత అంజూరపు చెట్టులో ఏమీ లేదంట. ఆ అంజూరపు చెట్టులో ఒక్క ఫలము కూడా లేని దాన్ని బట్టి ఇప్పుడు యేసయ్య ఏమన్నారు? చదవండి, ఏమన్నారు అక్కడ? మీరు నాకు ఎలా ఉండాలంటే టక్కన అందించేటట్టు ఉండాలి. ఎవరు బాగా? తక్షణమే ఆ అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదంట. ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడండి. అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఆకలి కొన్నాడు. ఆకలి కొని ఒక ఆత్మీయుడైన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా ఉందంట? తనలో ఆకులు తప్ప మరి ఏ ఫలము కూడా దానిలో లేదంట. సరేలే, ఫలం లేదులే, పోనీలే అని అనుకొని వెళ్ళిపోయాడు. అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఏం చెప్పాడు అక్కడ? మొక్కలు చదువుతుంటే నాకు అర్థం కాదు. మొక్కలు చదవండి.
ఇంక మీదట నీవు ఎన్నటికీ కూడా కాపు కాయకూడదు అని చెప్పను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. తక్షణమే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ చెట్టును చూసి అన్నాడో, నువ్వు ఇంకెన్నడూ కూడా కాపు కాయకుండవు అని అన్నప్పుడు ఏం చేయాలి? కాపు కాయకుండానే ఉండిపోవాలి. కానీ ఏమైందయ్యా అంటే వెంటనే ఎండిపోయిందండి. ఇప్పుడు ఎండిపోయిన చెట్టుని ఊరకని పెట్టుకుంటారా? అయ్యో ఎండిపోయిందిలే, రెండేలే, ఇంకెక్కడికి పోతుందని అనుకుంటారా? లేకపోతే దాన్ని పెరిగి పాడేస్తారా? చెప్పండి. దాన్ని ఏం చేస్తారు? పెరిగి పాడేస్తారు. అది ఉపయోగం లేదు, అది పనికి రాలేదు. ఎందుకు పనికి రాలేదయ్యా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్టుని వేసామయ్యా, కానీ దాంట్లో ఫలింపు లేదు. చూసేదానికి నిండుగా ఆకులు ఉన్నాయి. ఆకులు చూస్తే అబ్బా ఎట్లా ఉంటుందంటే చాలా ఫలాలు ఉన్నాయేమో అని అనుకునేటట్లుగా ఉంటుంది ఆ చెట్టు. కానీ దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఫలము కూడా దానిలో లేదంట. లేని దాన్ని బట్టి యేసయ్య అన్నారు, నువ్వు ఎన్నడూ కూడా ఫలించకుండా ఉండువుగా అన్నప్పుడు వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందంట. దాన్ని చూసిన శిష్యులందరూ కూడా చూసావా ఎంత ఆశ్చర్యము! అది వెంటనే ఎండిపోయిందే, తక్షణమే ఎండిపోయిందే అని అంటే ఎందుకు ఎండిపోయిందో తెలుసా? అది దానిలో ఫలములు లేవు. చెప్పండి. దాంట్లో ఏమీ లేదు, ఫలము లేదు. చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది. చూడడానికి నిండుగా ఆకులు ఉన్నాయంట. నిండుగా ఆకులు ఉన్న చెట్టులో ఫలాలు ఉండకుండా పోతాయా? ఉండకుండా పోతాయా? ఖచ్చితంగానే ఉంటాయి. కానీ దాంట్లో ఏమున్నాయి అంటే నిండుగా ఆకులు ఉన్నాయి, కానీ అందులో ఫలాలు లేవంటండి. దాన్ని బట్టి యేసు ప్రభు ఆ చెట్టుని నువ్వు తక్షణమే ఫలించకుండా ఉందువు కాక అన్న వెంటనే తను ఎండిపోయింది, తన జీవితమే నాశనం అయిపోయింది. ఎందుకు? పనికిరాని అగ్నిలో వేయబడబడింది. ఎందుకయ్యా అగ్నిలోకి వెళ్ళిపోయావు అని అంటే, అయ్యా చూడడానికి నేను చాలా చక్కగా ఉన్నానయ్యా. ఎలా ఉన్నాను? తెల్ల షర్ట్ వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని, ఇంకా పరిశుద్ధులతో సమానంగా ఉన్నాను. అవునా? మరి మీరు ఎందుకు వెళ్ళిపోయావు దేవుడి నుంచి? ఎందుకు నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిన కారణం ఏంటంటే నాలో ఫలింపు లేదయ్యా. చూడడానికి మాత్రం ఎలా ఉన్నాం? పరిశుద్ధులాగా ఉంటాం. బయట పట్టేసి చాలా చక్కగా కనబడి దేవదూతలాగా కనబడి లోపల ఫలింపు లేని జీవితం లేకపోతే ఎండిపోయి అనుభవంలోనికి మనం వస్తాము. అర్థమవుతుందండి? ఎందుకు ఎండిపోతుంది ఆ చెట్టు? ఎందుకు అది ఫలించట్లేదు అని అంటే ఏమైంది? ఆ చెట్టు ఆకులు మాత్రం ఉన్నాయి, కానీ ఆ చెట్టులో ఫలింపు లేదు. మనలో ఏముండాలో తెలుసా? ఆత్మ ఫలాలు ఉండాలి. యేసు ప్రభు ఆ చెట్టు దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. ఏదైనా ఫలం దొరుకుతుందేమో, ఆకలితో ఉన్నాను కదా, ఈ ఫలాన్ని తిని నా బిడ్డను తీసుకుని వెళ్ళాలని. మనలో ఏ ఫలము లేకపోతే ఆత్మ ఫలాలు ఎన్ని? మర్చిపోయినా 9 ఆత్మ ఫలాలు దేవుడు ఇచ్చిన తర్వాత గలతీ పత్రిక 5:22 వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, ఆత్మ ఫలాలు ఉన్న తర్వాత ఆత్మ ఫలాలు మనలో అభివృద్ధి చెందాలి. ఏ ఒక్క ఆత్మ ఫలము కూడా లేకపోతే, ఏ ఒక్క ఆత్మ ఫలము ఎదుట లేకపోతే మనం ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతాం, ఫలింపు లేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ చెట్టు ఫలించట్లేదు? చాలా చక్కగా ఉంది, ఇంత చక్కగా కనబడుతున్న చెట్టు ఏంటి కారణం అంటే, అయ్యా ఆకులు ఉన్నాయే కానీ దానిలో ఫలింపు లేదయ్యా. ఆత్మ ఫలాలు దానిలో ఫలించలేదయ్యా. ఎప్పుడు గలతీ పత్రిక 5:22 చదివింది లేదయ్యా. ఎందుకంటే అది మనకు పడదయ్యా. ఆత్మ ఫలాలు ఉంటేనే కదా చెట్టు ఫలిస్తుంది. ఆత్మ ఫలాలు లేనంతసేపు అది ఏమైపోతుంది అంటే ఎండిపోతుంది. కనుక నా దేవుడు పిల్లరా, మనం ఫలించే అనుభవంలోనికి రావాలి. ఏం చేయాలి? మనం ఫలించాలి. మత్తయి సువార్త 3:7 వాక్యం చూడండి. మత్తయి సువార్త 3:7 వాక్యాన్ని చూడగలిగితే ఆ చివరి వాక్యం రాయబడి ఉంటుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం నీలో లేకపోతే, ఇప్పుడు ఎంతగా దైవజనుడు ఏ వాక్యం చెప్తున్నాడు ఈరోజు? ఏ వాక్యం చెప్తున్నాడు? మనం ఫలించాలి. ఎందుకు ఫలించలేకపోతున్నాము అనే వాక్యం మీద దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినిన తర్వాత రాయబడిన మాట ఏంటి? మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు పొందండి అని రాయబడింది. ఇప్పుడు ఎంత వాక్యాన్ని విన్నా సరే మనం ఆ మారు మనసుకు తగిన
తగిన ఫలం మనలో లేకపోతే మనం ఎండిన స్థితిలోనికే వెళ్ళిపోతాం. ఎందుకు ఈ చెట్టు చాలా చక్కగా ఉన్నాయా, ఇన్ని ఆకులు కాస్తున్నాయి, ఎందుకు ప్రభు ఈ చెట్టుని విడిచిపెట్టావు అని అంటే, రేపు ఇమానేలు ప్రార్థనా మందిరం ఎత్తబడాలి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు పలానా వ్యక్తిని ఎందుకు వదిలేసావు ప్రభు? అరే బాబు, చూడడానికి చాలా చక్కగా ఉంది, చూడడానికి చాలా చక్కగా ఉంది, అందులో ఆత్మ ఫలాలు లేవు, అందులో ఆత్మ ఫలాలు లేవు, అందులో ఆత్మ ఫలాలు లేవు. నువ్వు ఎంతసేపు దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా, ఆ వాక్యం చేత మనం ఎంతగా మారు మనసు పొందాలనుకున్నా, మారు మనసు అనే ఫలం నీలో లేకపోతే ఏమైపోతాం? మనం అంతకంతకు ఎండిపోతాం. చూడండి, ఒక చెట్టును నాటడం ముఖ్యం కాదు, ఆ చెట్టును కాపాడుకోవడం ముఖ్యం. మన మందిరానికి రావడం కాదు ముఖ్యం. మారు మనసుకు తగిన ఫలాన్ని పొందాలి, మారు మనసుకు తగిన ఫలాన్ని పొందాలి. ఏ వాక్యం ద్వారా అయితే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడో, ఏ వాక్యం ద్వారా అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడో, దానికి తగిన మారు మనసు ఫలాన్ని నీవు పొందగలిగితే నిశ్చయముగా మనం ఫలించేటట్లుగా మారుతాము. దేవుడు హెచ్చరిస్తుంటాడు. పలు సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినా సరే మారు మనసు పొందకుండా, మాట్లాడినా సరే మారు మనసు కలిగిన ఫలాన్ని పొందకుండా ఉన్నట్లయితే ఎండిపోయిన స్థితిలోనికి మనం కూడా మార్చబడిపోతాం. శిష్యులు ఆ చెట్టుని చూసి ఏమైపోయారట? ఆశ్చర్యపడి, ఎంత త్వరగా ఎండిపోయిందిరా బాబు, ప్రారంభంలో ఎంత మంచి చెట్టు అయింది ఈ చెట్టు, ఈ సంఘానికి ఇదే పునాదనుకున్నాం, ఇదే నిలకడగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ రోజున ఏదో అనుకున్నామే, కానీ ఈ రోజు ఏమైపోయింది? ఆ చెట్టు అంటే ఎండిపోయింది. కారణం ఏంటంటే అందులో ఆత్మ ఫలాలు లేవు, మారు మనసుకు తగిన ఫలము దానిలో లేని దాన్ని బట్టి ఆ చెట్టు ఎండిపోతుంది. చూసిన ప్రజలే ఆశ్చర్యపడేటట్లుగా మనం ఎండిపోయే స్థితిలోనికి రాకూడదు. అరే, ప్రారంభంలో ఎంత బాగున్నారు, ప్రారంభంలో ఎంత చక్కగా ఉన్నారు, ప్రారంభంలో అన్నిటికన్నా ముందుండే వాళ్ళు వీళ్ళే కదా, ఈనాడు ఎందుకు వెనకబడిపోయారు, ఈనాడు ఎందుకు దూరం అయిపోయారు, ఈనాడు సంఘానికి ఎందుకు దూరంగా మార్చబడ్డారు అంటే వారిలో మారు మనసు తగిన ఫలం లేదయ్యా, అందుకనే వారు ఎండిపోయారు. వారికి ఉంటుంది ఆ చెట్టు ఎందుకు ఫలించలేదు అంటే దానిలో ఫలములు లేవు. దేవుడు ప్రియులారా వినండి, దేవుని యొక్క వాక్యం అంటుంది మనం ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలము మనలోనికి ప్రభు మరిపించును గాక. మనం బైబిల్ ఎరుగుదు కదా, యేసేపును మనం గమనించి చూడగలిగితే యేసేపును వాక్యం ఏమంటుంది అంటే ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. ఆదికాండం 49:22 చూడండి. యోసేపు ఫలించని కొమ్మ, ఓటి యొక్క ఫలించని కొమ్మ, ఆ తర్వాత దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించను. చూడండి, ఇక్కడ యోసేపు యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు? అందరి కుమారుని ఆశీర్వదిస్తూ యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపుని ఎలా ఆశీర్వదిస్తున్నాడయ్యా తన తండ్రి అంటే, యోసేపు ఎవరో తెలుసా? నువ్వు ఒక ఫలించని కొమ్మవయ్యా, ఓట యొక్క నీవు ఫలించని కొమ్మగా ఉంటావు, నీ రెమ్మలు గోడ మీదకి ఎక్కి అది వ్యాపించను. ఎవరు ఆశీర్వదిస్తున్నారు అలాగా? యేసేపు యొక్క తండ్రి. మన తండ్రి కూడా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మందిరానికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? దేవుడు ఎందుకు తీసుకుని వచ్చాడో తెలుసా? నువ్వు ఒక ఫలించడు కొమ్మగా మారాలని, నువ్వు ఒక ఫలింపులోనికి రావాలని, మనం అందరం కూడా ఫలించే అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు అందరినీ అలాంటి విధంగానే ఆశీర్వదించాడు. చూడండి, ఒకరిని ఒక గంటతో లేకపోతే ఇంకొక గంటతో ఆయన ఆశీర్వదించే దేవుడు కాదండి, అందరినీ సమానంగా ఆశీర్వదించే దేవుడు. అర్థమవుతుందండి? అందరినీ సమానంగా ఆశీర్వదించే దేవుడు. యేసేపుని ఎలా ఆశీర్వదించాడయ్యా అంటే ఫలించడు కొమ్మగా ఆశీర్వదించాడట. అదేమైందంట? విస్తరించింది, వ్యాపించింది, గోడ మీద కూడా ఎక్కి అది విస్తరించబడిపోయిందంట. కారణం ఏంటయ్యా అంటే దేవుడు అలాగున యేసేపును ఆశీర్వదించాడు. యేసేపును ఆశీర్వదించిన తన తండ్రి ఈనాడు దేవుడు మనల్ని కూడా ఫలించడు కొమ్మగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు మన మందిరానికి నడిపించింది.
అలాగే నిలిచిపోవాలనో, లేకపోతే అలాగే ఎక్కడ వేసుకున్నామో అలాగే ఉండిపోవాలని దేవుడు తీసుకొని రాలేదు మందిరానికి. ప్రతి వ్యక్తిని కూడా ఒక చెట్టు వలె విస్తరింప చేయాలని, ఒక చెట్టు వలె ఆశీర్వదించాలని, దాన్ని అభివృద్ధి చేయాలని, ఫలించే కొమ్మగా మార్చాలని దేవుడు తీసుకుని వచ్చాడు. కానీ మనలో ఆత్మ ఫలాలు లేకపోతే ఒక ఎండిన స్థితిలోనికి మనం వచ్చేస్తాము. కనుక దేవుడు పిల్లరా, మనలో మారు మనసు తగిన ఫలం వచ్చిందనుకోండి, వెంటనే ఆటోమేటిక్గా గలతీ పత్రికలో ఉన్న ప్రతి ఆత్మ ఫలాలు మనకు వచ్చేస్తాయి. అయ్యా ఎందుకు వచ్చాయి ఫలాలు అన్నీ అంటే, నాలో మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలం వచ్చిందయ్యా. మనలో మారు మనసుకు తగిన ఫలము రావాలి. వాక్యం ఏదైతే నీతో మాట్లాడుతుందో, వాక్యం ఏ విధంగా అయితే నిన్ను హెచ్చరిస్తూ ఉంటుందో, ఆ వాక్యానికి తగినట్లుగా మనం ఏం చేయాలి? మారాలి. చూడండి, ఆ జనవరి నుంచి ఎన్ని ప్రసంగాలు విని ఉంటారు కదా. ఆ జనవరి నుంచి అంటే నేను వచ్చిన కాడికి నేనంటే, లేకపోతే మీరు మందిరానికి వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రసంగాలు విని ఉంటారు, ఎన్ని వాక్యాలు విని ఉంటారు కదా. మరి దానికి తగిన మారు మనసు ఏ రోజైనా మనం చేయగలుగుతున్నామా? వాక్యాన్ని వినడం కాదు, కానీ అందులో మనం ఫలించి కొమ్మలుగా మనం మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. అయితే అయ్యా ఇన్ని రోజుల నుంచి మేము మందిరానికి వస్తున్నాం, అయితే మేము ఇంకా ఫలించలేకపోతున్నాం. నిజమేనయ్యా, మాలో ఫలింపు లేదయ్యా. అయితే ఇంక మీదట ఈ రోజు నుంచైనా నేను ఫలించాలి. యాశుగా ఇన్ని రోజులు ఒకవేళ ఫలించలేదేమో, లేకపోతే ఫలించే అనుభవంలో తెలియక ఒకవేళ ఫలించలేకపోయామేమో, అయితే ఇంక మీదటి నుంచి నేను ఫలించాలనుకుంటున్నాను. అయితే ఇన్ని రోజులుగా నేను ఎందుకు ఫలించలేకపోయాను? ఇప్పుడు ఫలించాలంటే నేనేం చేయాలి? ఎందుకు ఫలించలేకపోతున్నాం? అర్థమవుతుందండి? ఎందుకు ఫలించలేకపోతున్నామో దానిని తెలుసుకొని దాని రీతిలో దాన్ని విడిచిపెట్టి మరలా మనం ఏం చేయాలి? ఏ వాక్యం ద్వారా అయితే మారు మనసుకు తగిన ఫలమును మనం పొందుకుంటామో, అప్పుడు యేసేపు ఎలాగైతే అభివృద్ధి పరిచి ఆశీర్వదించబడ్డాడో మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? మీకు అర్థమవుతుంది? చెప్పాక ఎప్పటి నుంచి మందిరానికి వస్తున్నాక 20 సంవత్సరాలు అవుతుందా? ఓకే, 20 సంవత్సరాలు. మీరు ఎప్పటి నుంచి వచ్చుంటారు? నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వయసు ఎంత? 57 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం. మీరు 77 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం. అన్నది ఏమన్నా మీరు ఇప్పుడు? నేను కూడా చిన్నప్పటి నుంచి అయ్యా కదా. అందరూ చిన్నప్పటి నుంచి దేవుడు చక్కగా ఎదిగిన వాళ్ళే. మీరు అందరూ 70 వయసు పైన ఉన్న వాళ్ళే కదా. 50, 70 ఇలాంటి రోజుల్లో, ఇలాంటి సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నాం. అయితే ఎందుకు ఫలించలేకపోతున్నాము? అయితే ఇంక మీద నుంచి ఫలించాలంటే ఏం చేయాలి? అసలు ఎంతవరకు గడిచిన దినాలు ఎందుకు నేను ఫలించలేకపోయాను అని అంటే, ఒక 2-3 మాటలు చెప్తా చూడండి. మనకు బాగా పరిచయమైన వాక్యం కీర్తనలు. బైబిల్ కూడా తీయలేదు. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వాక్యం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎదురున నాటబడినదై ఆకువాడక తన ఫలమిచ్చును అంటారు కదా. ఏమని రాయబడింది అక్కడ? ఫలించాలి అని అంటే ఎందుకు ఫలించలేకపోతున్నామంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించని వాడు ఫలించడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఫలిస్తాడు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మనలో ఫలింపు రాలేదు? ఎందుకని ఎన్ని దినాలుగా మందిరానికి వస్తున్నా నాలో ఫలింపు లేదు? ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను? మారు మనసుకు తగిన ఫలం ఎందుకు నాలోనికి రావట్లేదు అని అంటే, వాక్యం అంటుంది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎదురున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏం చేస్తున్నాడంట? ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడంట. అయ్యా ఎందుకని ఎంతగా ఫలిస్తున్నావు? ఒకప్పుడు ఎందుకు ఫలించలేదు? ఇదివరకు ఎందుకు ఫలించలేకపోయాను అంటే, ఫలించకుండా పోవడానికి కారణం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడే, ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ఫలిస్తాడు.
ధర్మశాస్త్రమును ధ్యానించని వాడు ఫలించడు ఫలించడు ఫలించడు. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తుంటారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చక్కగా చదువుకుంటూ ఉంటారో వాడు ఏం చేయబడతారంట? వాడు ఏం చేస్తాడంట? ఫలిస్తాడంట. అయ్యా నేను ఎందుకు ఫలించట్లేదయ్యా పాస్టర్ గారు, నేను ఎందుకు ఫలింపులోనికి రాలేకపోతున్నాను ఒకసారి చెప్పండి అని అంటే వాక్యం అంటుంది, యేసయ్య అంటారు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నామా? ఉదయాన్నే లేస్తాను, ఏం చేస్తాం? ఏడే పెట్టి నేను దుడ్డు కదా ఎవడు మెసేజ్ చేసినాడు, వాట్సాప్లో ఏం పెట్టున్నారు, స్టేటస్లో ఏం పెట్టున్నారు, ఎవరైనా రాత్రి నిద్రపోయినప్పుడు ఫోన్ చేయలేరా, ఎవరైనా చేయలేదా? వాక్యం అంటుంది, నువ్వు నిద్రలేగా ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇది ఒక అలవాటుగా మీరు చేసుకోవాలి. ప్రతి దినం ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడయ్యా? ఫలిస్తాడు. దేవుడు వాడిని ఏం చేస్తాడు? ఫలింపులోనికి తీసుకువస్తాడు. ఎందుకు ఫలించట్లేదనంటే మనం ఎందుకు ఫలించట్లేదు? వాక్యం చదవట్లే. ఎప్పుడో వాక్యం చదవటం, ఆదివారం వస్తే అప్పుడు చూస్తాం. ఒకవేళ మీరు ఖచ్చితంగా బైబిల్ చదువుతుంటే, ఒకవేళ నిశ్చయంగా మీరు బైబిల్ గారు చదువుతుంటే, నేను రెఫరెన్స్ చెప్పే ముందే మీరు ఏం చేస్తారు? ఇదే సూచన అమ్మా. ఇప్పుడు రేపేమో పాఠం చెప్తారో మిస్ ఏం చెప్తుంది? ఈరోజు చెప్తారు, రేపు పలానా పాఠం చెప్తాను. మీరు రేపు రోజున స్కూల్కి వెళ్ళి టీచర్ అమ్మ ఆ పేజీ నెంబర్ చెప్పకముందు వాళ్ళు ఏం చేస్తారు? టక్ 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 ఎత్తేసి అప్పుడు వేసుకుంటారు. మీరు ఏది ఫస్ట్ పరిచయం చేస్తూ ఉంటారు కదా సబ్జెక్ట్ని, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని తెచ్చిపెట్టుకుంటారు. మీరు తెచ్చిపెట్టట్లేదు, వాక్యమే తెలియట్లేదండి. ఎందుకు తెలియట్లేదండి? ఇన్ని రోజులు ఆలోచిస్తుంటే చెప్పండి, మీ నోటి బాగుంటుంది. బైబిల్ చదవట్లే. మనం బైబిల్ చదివితే ఎక్కడ ఏ సందర్భం ఉంది, ఎక్కడ ఏ వాక్యం రాయబడి ఉంది, ఎక్కడ దేని పక్కన ఏది ఉంటుంది అనేది మనకు జ్ఞాపకం ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చదవాలంటే ఆది కాండం పక్కన ఎత్తుతా ఉంటే ఎక్కడ ఉంటుంది? అది ఉంటుందా? కనుక ఆ కీర్తన గ్రంథం చూడాలంటే కొంతమంది ఎక్కడ చూస్తారు? కొత్త బృందంలో చూస్తుంటారు. నువ్వు దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఫలింపులోనికి తీసుకుని వస్తాడు. ఎందుకు ఫలించలేకపోతున్నామయ్యా అంటే మనం ధ్యానించడం లేదు, వాక్యాన్ని ధ్యానించడం లేదు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించని వాడు ఫలించడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? నీలో ఫలింపు రావాలి అంటే, నీలో ఆత్మ ఫలాలు కలగాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడే వాక్యమే మన జీవితాన్ని కట్టగలుగుతుంది. వాక్యమే మనం సరైన త్రోవలోకి తీసుకుని వస్తుంది. చూడండి, కొంతమందికి ఎంత వాక్యం చెప్తున్నా ఎప్పుడు నేనేమో రాసుకొని వచ్చినట్లు, లేకపోతే మీ బైబిల్లో లేకపోతే నా బైబిల్లో రాసుకొని వచ్చినట్టు. అదే నేను అనేది, వాక్యం కానీ మనం చదివితే అది నిజమే కదా, వాక్యం ఇలా చెప్తుంది కదా, ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. ఓహో, వాక్యం ఇలా మాట్లాడుతుంది కదా, దానికి తగినట్లుగా నేను ఉండాలి కదా అని నేను చెప్పేదానికన్నా మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా అభివృద్ధిలోనికి రాగలుగుతారు. ఇంకా మీరు ఆశీర్వదించే ప్రారంభం చేయబడే జీవితానికి రాగలుగుతారు. కారణం ఏంటయ్యా అంటే మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ధ్యానిస్తూ ఉన్నారు. అయ్యా, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి? వాక్యాన్ని చదివితే ఏమొస్తుంది పాస్టర్? కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఏదో బుక్కులు చదువుతూనే ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా బుక్కులు చదువుతూనే ఉంటారు. వాక్యం అంటుంది, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే ఏం కలుగుతుందయ్యా అంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని
చక్కగా నీవు ప్రవర్తించదువు, చక్కగా నీవు ప్రవర్తించదువు. వాక్యం ఏమని రాయబడి చదివారా మీరు? చదివారా? తీసారా? లేదా? చూడండి, అది ఎక్కడ ఉంది? అది ద్వితీయోపదేశకాండం పక్కన చూడండి అందరూ. యెహోషువ 1వ అధ్యాయము 8వ వాక్యం అందరూ చూడండి. మళ్ళా చదువుతున్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వేం చేస్తావు? ప్రవర్తిస్తావు. మన జీవితాన్ని చక్కగా ప్రవర్తించాలంటే, మన ప్రవర్తన సరిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నేను అదే చెప్పేది, ప్రతిరోజు మనం వాక్యం చదవాలి. బైబిల్ చదివితే మనకి ఏ రాయబడి ఉంది, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉండకూడదు, అవన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతమంది అంటారు తెలియని వాళ్ళు, బైబిల్ అంటే ఏంటంటే అంత దాంట్లో కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ ఏం చేస్తున్నారు, బైబిల్ ఏం బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం పేరు మాత్రం రాస్తున్నారు. అదేంటి? అంత పాపంతోనే నింపబడిపోయింది, అంత పాప వ్యవహారాలే ఉన్నాయి. నిజమే. తప్పుని ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు, ఎందుకు రాయించాడంటే ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయి. మీకు అర్థమవుతుందండి? ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయి. మీ జీవితంలో ఇలాంటి పనులు చేశారనుకోండి, ఇలాంటి కార్యక్రమంలోనికి వెళ్ళిపోతారు, ఇలాగ శేపించబడతారు, ఇలా నాశనం అయిపోతారు, ఇలాంటి పాపానికి ఒడిగట్టుకుంటారు. అదేం బైబిల్ అండి? లోతుతో తన 2 కుమార్తెలు పాపం చేశారు. నిజమే, పాపం చేశారు. పాపం చేసిన ద్వారా పాపం నుంచి వచ్చిన కుమారులు ఏమన్నా ఆశీర్వదించబడ్డారయ్యా అంటే శాపగ్రస్తులైన సంతానం బయటికి రాబడింది. శాపగ్రస్తమైన బిడలు అన్నారు. వాళ్ళ ద్వారా ఏమైంది? శాపం బయలుదేరింది బయటికి. నా దేవుడు పిల్లరా, ఎందుకు వాక్యంలో ప్రతి విషయాన్ని దేవుడు దాచి ఉంచాడు, ఎందుకు రాయించాడు అని అంటే, ఎందుకు రాయించాడంటే ఇలాగ చేస్తే ఇలాగ అవుతాం, ఇలా ఉండకండి, ఇలాగ ఉంటే ఇది తప్పు అని రాయించాడు. అంతేగాని మరొక దానిలో కానీ. అందుకే వాక్యం అంటుంది, నీవు ఆ వాక్యాన్ని ధ్యానిస్తే అది నీకు తెలుస్తుంది. వాక్యం చదవరు, ఎక్కడెక్కడ 2-3 రెఫరెన్స్లు చేస్తారు వీళ్ళు అమ్మా. యూట్యూబ్లో వాళ్ళు చెప్తుంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడ 2 రెఫరెన్స్లు పట్టుకుంటారు, దాన్ని ఏదో ఉరికి చదివేసి యేసు ప్రభు ఏది రాస్తున్నాడు, ఎట్లాంటివన్నీ ఉన్నాయి, అదేమి అని మాట్లాడుతుంటారు. నా దేవుడు పిల్లరా, మనం చక్కగా ప్రవర్తించాలంటే, మన జీవితం ఫలింపులోనికి రావాలంటే దీవారాత్రులు మనం ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడే ఆ వాక్యం మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాంటి త్రోవలో వెళ్తే మనకు ఆశీర్వాదమో అవన్నీ కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. దీవారాత్రులు నువ్వు వాక్యాన్ని ధ్యానించు అని రాయబడిన మాట. ఏమని రాయబడింది? మనం చదువుకున్నాం కదా, నువ్వు వాక్యాన్ని ధ్యానించు, నువ్వు తప్పిపోకూడదు, దానిలో రాయబడినట్లుగా వాటన్నిటి ప్రకారం నువ్వు చేయి, దానికి తగినట్లుగా నువ్వు జాగ్రత్తగా దీవారాత్రులు దాన్ని ధ్యానించిన యెడల ఈ మార్గములన్నీ వర్ధిల్ల చేయబడతాయి, చక్కగా నీవు ప్రవర్తిస్తావు. ఇంకనైనా బైబిల్ చదవండి. అందుకే మనం ఫలింపులోకి రావట్లేదు. మనం ఎందుకు ఫలించట్లేదు అంటే వాక్యం చదివితేగా, వాక్యం చదవం. ఇంకేం చదువుతాం అయ్యా అంటే ఉండడం అన్నీ చదువుతుంటాం, పనికిరానివన్నీ చదువుతుంటారు. కొంతమంది ఎందుకు చదువుతారో మరి వాళ్ళకే తెలియాలి. వాక్యం అంటుంది దీవారాత్రులు ప్రతి సమయంలో నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ధ్యానిస్తే నువ్వు ఎలా వర్ధిల్లాలో వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం చదవడం ద్వారా మనం వర్ధిల్లుతామంట, మనం చక్కగా ప్రవర్తించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. చూడండి, ఒక ఆయన ఉన్నాడు, బయట చదువుతుంటే, ఈయన ఎవరయ్యా అంటే మందిరానికి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంటమ్మా? చెప్పండి. ఎక్కడికి వచ్చాడంట? మందిరానికి వచ్చినాడంట. మందిరానికి వచ్చాడు అని అంటే ఎవరు ఉంటారు? మందిరానికి వచ్చి ఉంటాడంటే ఎవరై ఉంటారమ్మా? అది ఒక క్రైస్తవుడే కదా మందిరానికి వస్తాడు. దేవుడు నమ్ముకొని దేవుడి వ్యవహారాలని తెలుసుకుంటే మందిరానికి వచ్చి ఉంటాడు. నేను అనుకున్నాను, మందిరానికి వచ్చిన వాడు ఏం చేయాలి? చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అక్క
ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత వాక్యం వినాలి, చక్కగా పాటలు పాడాలి, ఆరాధన చెయ్యాలి. వాక్యం చదువుతుంటే నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. ఎందుకంటే అరే మందిరానికి వచ్చాం కదా, దేవుడి యొక్క సన్నిధికి వచ్చాం కదా, మన పని అంతా ఏంటప్పుడు ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత పాటలు పాడేటప్పుడు పాటలు పాడి, ఆ తర్వాత ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేసి, ఆ తర్వాత వాక్యం చదివేటప్పుడు వాక్యం చదువుకొని, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ ఉండాలి. అయితే ఒక ఆయన వచ్చాడంట మందిరానికి. ఒక ఆయన వచ్చాడంట, నిజంగా ఒక ఆయన వచ్చాడంట. ఆయన పేరు ఆసాపు. ఎవరు? ఆసాపు మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అయ్యగారు ఏం చేస్తున్నావు అంటే, రాలేదు, ఏమో పాస్టర్ ఏమో నన్ను ఉంటాడేమో, మరి ఇంటికి వచ్చిన గడపక్క, సరే అమ్మాయి ప్రార్థన చేసుకున్నాను, స్తోత్రం ఆయన అంటాడు. అవును కానీ ఆడికి 5 రోజులు నెరవేటికి నువ్వు ఏంటి మీ అమ్మ వచ్చాడు వంట చేసుకుని ఎక్కడ మాట్లాడింది? మందిరంలో. యాసాపు గారు కూడా మందిరానికి వచ్చాడంట. దేన్ని ధ్యానించాలి? దేవుని ధ్యానించాలి. మీరు అంటున్నారంటే నేనేదో కలుగురు కథలు చెప్పినట్టున్నారు. అందుకే వాక్యం చదవదు. 73వ కీర్తన 17వ వాక్యం చదవమ్మా. 5 ఏం ధ్యానిస్తున్నారు చూడండి. చూడండి కీర్తనలు 73వ కీర్తన 17వ వాక్యం. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, అనగా దేవుని మందిరానికి నేను పోయి వారి అంతరంగమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు అసూయకారముగా ఉండెను. అయ్యా మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అయ్యగారు? వారి అంతరంగమును గురించి ఏం చేస్తున్నాడంట? అది ఎవరి అంతరంగాన్ని ధ్యానించాలి? వాస్తవంగా దేవుని గురించి ధ్యానించాలి, వాక్యాన్ని గురించి ధ్యానించాలి. ఇది ధ్యానించుకుంటే ఏం చేస్తున్నాడు? వారి అంతరంగం గురించి ధ్యానించి అసూయ పడుతూ ఉన్నాడంట. నీకేం పని? వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకొని అసూయపడి ఆయాసం చేసుకొని షుగర్ పెంచుకోవడం కాకపోతే అమ్మా మరి వాక్యాన్ని ధ్యానించాలి కదా. పరిశుద్ధ మందిరానికి వచ్చినాము, దేవుని యొక్క సన్నిధికి వచ్చినా. నాకు కొంతమంది ఎందుకో మరి అక్కడ చేస్తుంటారు, మందిరానికి వచ్చినప్పుడు ఇక సైలెంట్గా ఉండరు. ఇలాగా మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? లేదమ్మా గుసగుసగా మాట్లాడుకోవాలా అని ఏం చేయాలా? ఆ వాక్యం వినాలా, సైలెంట్గా కూర్చోవాలా. అవును సంపూర్ణ ఏంటి అంటే జరిగింది వాక్యం. అరే మందిరానికి వచ్చినావు కదా, మందిరం వైపు నాకు ధ్యానించుకో. వాక్యం ఏమని చెప్తుంది అక్కడ? యెహోవా పరిశుద్ధ మందిరానికి వచ్చిన వాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా ఏం చేస్తున్నాడంట? వారి అంతరంగముల గురించి ధ్యానిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఆ ఇతరుల గురించి ధ్యానించుకుంటూ వాళ్ళతో మనకి ఏం పరంట? ఇప్పుడు మందిరానికి వచ్చాము, వాక్యం వినాలి, వాక్యం ఏం చెబుతుందో వినాలి. దాన్ని వినకుండా వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు అంతే లేదు అదే ప్రియులారా. సరే ధ్యానించాడు, ఏమన్నా జీవితం బాగుందాక వాళ్ళ గురించి ధ్యానించిన దాన్ని బట్టి ఏమైందంట? ఏమొచ్చిందంట? ఆయాసం. అబ్బా ఎందుకయ్యా నీకు అంత ఆయాసం? ఎవడు పరిగేయమన్నాడు? ఎవరు తెలుసుకోమన్నాడు? వాళ్ళ గురించి ఈ గురించి తెలుసుకొని ఆయాసం తెచ్చుకోవడం కన్నా ఎవరి గురించి తెలుసుకోక వరకనే ఉంటే అద్భుతం కదా. వాక్యం అంటుంది నీవు దివారాత్రులు ఏం చేయాలంట? దేన్ని ధ్యానించాలా? వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చదువుకోవాలి. మందిరానికి వచ్చిన వెంటనే వాక్యాన్ని ధ్యానించుకొని ఆరాధన చేస్తూ ఇలా మనం చేసినప్పుడు మనమందరము కూడా ఫలింపులోనికి వచ్చుదుము గాక. ఆమేన్. వారి అంతముల గురించి ఆలోచిస్తున్నాడు, వాళ్ళ అంతరంగాల గురించి ఆలోచిస్తున్నాడు, వారి వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, వాటిని ధ్యానిస్తూ ఉన్నాడు. వాళ్ళతో నీకేం పని? వాక్యాన్ని కదా ధ్యానించాలి, వాక్యాన్ని కదా చదువుకోవాలి. ఇలా చేసినప్పుడే మనం ఫలించలేకపోతున్నాం. దేవుడి ప్రియులారా, మనం ఫలించాలి అంటే, అభివృద్ధిలోనికి రావాలి అని అంటే ఏం చేయాలా? దివారాత్రములో ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు వాడి ప్రవర్తనను సరిగా చూసుకుంటాడు, వాడు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు వర్ధిల్లేకపోతున్నాం? ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు, దాన్ని ధ్యానించట్లేదు. ఇప్పటి వరకు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచో మధ్యలో నుంచి ఎక్కడైనా కానివ్వండి
అయ్యా నేను ఇంతవరకు బైబిల్ అంతా కంప్లీట్ చేశాను అయ్యా, అంత పూర్తిగా చదివేశాను అని ఉన్నారు ఎవరైనా చెప్పండి. అదే మంచి ఒకరో ఇద్దరు ఎక్కడో నేను అడిగితే ప్రతి వ్యక్తులు కూడా బైబిల్ చదవాలి. ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలి, అర్థమైందా? ఈ సంవత్సరంలో పూర్తి అయిపోవాలి. చదివినట్ట పూర్తిగా చదివేసా? సరే, చదివేసినా సరే ఇంక నుంచి ప్రారంభించు, సరేనా? నేను మరలా అడిగినప్పుడు మీకు ఇంకా చదవలేదయ్యా, ఇంకా ఉందయ్యా అనబాలి, సరేనా? పూర్తిగా చదవండి. ఆ వాక్యమే మనకు సరైన ప్రవర్తనను నడిపించేటట్టుగా చేస్తుంది. ఆమె ఎందుకు ఫలించలేకపోతున్నాము అని అంటే వాక్యాన్ని మనం చదవట్లేదు. రెండోదిగా ఎందుకు ఒక ఆత్మీయుడు ఫలించలేకపోతూ ఉన్నాడు అని అంటే యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. అందరి దగ్గర యోహాను సువార్త 15వ అధ్యాయము, అందరు తీసారా? 15వ అధ్యాయము 5వ వాక్యం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చాలు, వాడు ఏం చేయబడతాడంట? బహుగా ఫలిస్తాడంట. ఎందుకు మనం ఫలించలేకపోతున్నామంటే దేవుడితో ఒక సహవాసం లేని దాన్ని బట్టి ఫలించలేకపోతున్నాం. వింటున్నారండి? ఎందుకు ఫలించలేకపోతున్నాము? దేవుడితో మనకు సహవాసం లేదు, దేవుడితో మనకు స్నేహం లేదు, స్నేహంతో ఆ బాంధవ్యం లేని దాన్ని బట్టే మనం ఫలించలేకపోతున్నాం. ఏమంటే మీరు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు కదా, మీరు ఎందుకు ఫలించలేకపోతున్నారు? మీరు ఎందుకు ఆత్మ ఫలాలు కలగట్లేదు అని అంటే దేవుడితో ఏమి లేదు, మనకు సహవాసం లేదు. వాక్యం ఏమని రాయబడింది అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమి లేదంట? ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు నిశ్చయముగా ఫలిస్తాడు. దేవుడి యందు నిలిచి ఉండాలి, దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో నీవు నేను సహవాసం చేయగలిగితే, దేవుడితో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి. ఏం చేస్తాడు? ఫలింపులోకి తీసుకుని వస్తాడు, ఫలించేటట్టుగా చేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు ఫలింప చేయాలి అంటే, యేసేపు ఎందుకు ఫలించావయ్యా అంటే, అయ్యా ఏమీ లేదయ్యా, ఒకటే మరణం. ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు నాతో ఉన్నా, నా అన్నదమ్ములు నాతో ఉన్నా లేకపోయినా, ఎవరు నాతో ఉండినా లేకపోయినా, నేను ఎక్కడ ఉన్నా దేవుడితో సహవాసం చేస్తున్నాను. శత్రువుల మధ్యలో ఉన్నా ఫలిస్తున్నాడు, గుట్టులో ఉన్నా ఫలిస్తున్నాడు, అపాయంలో ఉన్నా ఫలిస్తున్నాడు, చెరసాలలో ఉన్నా ఫలిస్తున్నాడు, ఎక్కడ కరువులో ఉన్నా ఫలిస్తున్నాడు. కారణం ఏంటి అంటే దేవుడితో సహవాసం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడితో ఒక వ్యక్తి సహవాసం చేస్తే నీతో నీ అన్నదమ్ముళ్ళు ఉన్నా లేకపోయినా, లేకపోతే నీ తల్లిదండ్రులు నీతో లేకపోయినా, నీ భర్త నీతో లేకపోయినా, నీ పిల్లలు నీతో లేకపోయినా, దేవుడు నిన్ను ఫలించేటట్లుగా చేస్తాడు. నువ్వు ఫలించాలంటే దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తిని ఫలించేటట్లుగా చేస్తాడు. ఇన్నాళ్ళు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాయా అంటే దేవుడితో సహవాసం లేదు. వ్యక్తున్నాడండి, యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు, యేసు ప్రభుతోనే నడిపించబడుతూ ఉన్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. నేను అంటాను, యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర ఉన్న తర్వాత అందరూ కూర్చున్న తర్వాత ఇంకా సమయం ఏంటంటే బలారాధన సమయం. బలారాధన సమయానికి వచ్చి కూర్చున్నాడు. చక్కగా యేసు ప్రభు కూడా ఆ రొట్టెని విరిచి అతని చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం చేయాలి? భుజించాడు. భుజించిన తర్వాత ఏం చేయాలి? అక్కడే ఉండి ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. మీరు వాక్యం చదివి చూడండి, ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అంటే, ఎప్పుడైతే రొట్టెని తీసుకున్నాడు, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటే రొట్టెకి ప్రాముఖ్యత ఇస్తున్నాడే కానీ దేవుడితో సహవాసం చేయాలన్న ఆలోచన లేదు. మీకు అర్థమవుతుంది వాక్యం? దేవుడితో సహవాసం చేస్తే ఏం చేయబడతాడు? ఏంటి? ఫలిస్తాడు. పెట్టాయా, ఏదో పెడతాం, పెట్టు, తింటాము, తాగుతాం, పోతాం. నేను అన్నట్లేదు, వాక్యం చదవదు. మీరు ఇస్కరియోతు యూదాని ఎప్పుడైతే ఆ రొట్టెని తిని బయటికి వెళ్ళాడో, సహవాసం లేకుండా బయటికి వెళ్ళాడో, ఏమిటి? వెంటనే సాతాను గడు పట్టినట్టు. అసలు బలారాధనలో చేసే సాతాను ఏంటంటే పాటలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కారణం ఏంటంటే వాడికి ఏమి లేదో తెలుసా?
దేవుడితో సహవాసం లేదు, దేవుడితో అడ్డుకట్టి అనుభవం లేదు. ఏదో రావాలి, తీసుకోవాలి, బలారాధన తీసుకోకూడదు. లాస్ట్లో అన్న వచ్చా ఎందుక నమ్మకార్థానికా, లేకపోతే ఎవరి కోసము వెప్పు చేయడానికా? బలారాధన తీసుకుంటే నేను గత దినాల్లో చెప్పాను కదా, ఏదో రొట్టె తీసేసుకుని దాక్షరసం తింటే డైరెక్ట్గా వెళ్ళిపోం పరలోకానికి. పొరపాటు. ఇస్కరియోతు రోజు తీసుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గర బలారాధన, మరి వెళ్ళిపోయాడు పరలోకానికి. అక్క చెప్పండి అక్క, నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్దలు లేదా చెప్తారు, నాకంటే ఏం తెలుసు, మీకంటే వాక్యం చదువుతుంటారు కదా. ఎలా ఏమయ్యాడు అని అంటే, ఎప్పుడైతే ఆ రొట్టెను ముంచుకొని తిని సహవాసం లేకుండా పోయాడో, మీరు చూడండి ఏం చేయబడ్డాడంటే, యూదా ఉరి వేసుకొని చచ్చినాడు. ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అయ్యా బలారాధన తీసుకునే మనిషి కదయ్యా, ఎట్ట తీసుకున్నాడయ్యా, ఎట్ట చచ్చిపోయాడయ్యా ఉరి వేసుకున్నా? మంచి పాటలు పాడతాడయ్యా, కాంతులు కూడా వేసుకుంటాడయ్యా, అంత మంచి వ్యక్తి అండి. ఇది చెప్పాడు చెప్పనా, సహవాస కాలంలో లేదండి, ఫలించలేకపోయాడు. ఫలింపు లేని అనుభవంలో బ్రతుకుతూ ఉన్నాడు. మీరు బైబిల్ చదవండి, యోహాను సువార్త 13:30 చదవండి. యోహాను సువార్త 13:30 చదవండి. వాడు ఆ ముక్కు పుచ్చుకున్న వెంటనే బయటికి వెళ్ళిపోయాను. ఏం చేశాడంట, ఎప్పుడైతే బలారాధన తీసుకున్నాడో దేవుడితో సహవాసం లే, ఇంకెక్కడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు, లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. అరే బాబు, నువ్వు బలారాధన చేయవేశావు కదా, ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించిన వ్యక్తివి కదా, ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నావు అంటే, ఏం చేస్తాంలే సహవాసం, యేసుతో ఏం చేస్తాంలే సహవాసం, బయట ఉందో చూద్దురా, ఎంత వైభవంగా ఉందో తెలుసా, ఎంత అందంగా కనబడుతుందో తెలుసా లోకం. చర్చిలో ఏముంది, దేవుడిలో ఏముంది, ఎప్పుడు చూసినా ఈ కష్టాలు. బ్రతికేది కొద్ది రోజులు, బ్రతికేది కొద్ది రోజులు, ఎంత కూడా బ్రతికేది కొద్ది రోజులు. ఉన్న కాలంలో ఏం చేయాలా, సంతోషంగా ఫ్రెండ్స్తో తిరగాలన్నా, హ్యాపీగా చదువుకోవాలా, హ్యాపీగా తిరగాల. ఉన్న జీవితంలో రేపు అయిపోయిన తర్వాత వెనక తిరిగి చూసుకుంటే ఏ సంతోషం లేకుండా, లేకపోతే ఎట్లాగా, ఎప్పుడో వారానికి ఒక సినిమా, వారానికి ఒకసారి ఆటలు ఎన్ని చేసుకుంటే అయిపోతుంది కదా. వాక్యం రండి, సహవాసం నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో, ఎప్పుడు చదవండి మత్తయి సువార్త 27:5 వాక్యంలో, మత్తయి సువార్త 27:5. పారేసి ఊరు పెట్టుకొని ఏం చేశాడు, చచ్చాడు. ఉరి పెట్టుకొని ఏం చేశాడు, ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎందుకు చనిపోయావు అంటే, తనలో దేవుని యొక్క సహవాసం లేదండి, ఫలించలేకపోయాడు. తన జీవితం ఎండిపోయినట్లుగా మార్చబడిపోయింది. కారణం ఏంటయ్యా అంటే, తను ఎక్కడ లేడు, దేవుడితో సహవాసం లేడు కనుకనే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కొంతమంది చూడండి, నేను చచ్చిపోతా, నాకే కడతాను, నేను చచ్చిపోతా, నేను బతుకునే. ఎందుకు అంటారు తెలుసా కొంతమంది మాటలు, దేవుడితో సహవాసం లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడేది, దేవుడితో సహవాసం లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. ఏమంటారు తెలుసా, నేను చచ్చిపోతాం, నాకే బతుకు, నాకే ఇచ్చినాడు దేవుడు, ఈ మాట నాకే ఇచ్చాడు దేవుడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. దేవుడితో సహవాసం వాడు ఎప్పుడు కూడా చనిపోవాలని ఆలోచన చేయడండి. ఎందుకో తెలుసా, మనుషులు ఎవరు నాతో ఉన్నా లేకపోయినా దేవునితో నేను సహవాసం చేస్తున్నాను. ఆమె దేవుడితో సహవాసం చేసే వ్యక్తి దేవుడితోనే నడిపించబడతాడండి. బైబిల్లో చూడండి, ఆ తర్వాత శిష్యులందరూ కూడా దేవుడితో సహవాసం చేయడాన్ని బట్టి దేవుడు వారందరినీ అద్భుతకరంగా వాడుకున్నాడు కదా. వారి జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మలుచుకున్నాడు. ఇస్కరియోతు యూదా అక్కడ దేవుడితో సహవాసం చేయలేదండి. కనుకనే తన జీవితాన్ని ఫలింపులోనికి లేకుండా వాడిపోయేటట్లుగా తన జీవితాన్ని తానే మార్చేసుకొని ఎందుకు పలికినని వాడిగా మార్చబడిపోయాడు. ఎందుకు ఫలించలేకపోతున్నామంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు. ఎందుకు మనం ఫలించలేకపోతున్నామయ్యా అంటే, మార్కు సువార్త 4:7 వాక్యం. మార్కు సువార్త 4:7 వాక్యం చదవండి. చేశారమ్మా? 4:7 వాక్యం. ఒక్కరో ఎందుకు చదవక వినబడుతుంది.
కొన్ని ముళ్ళ పొదల్లో పడేను. ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల్లో పడ్డాయంట. ముళ్ళ పొదల్లో పడడం అంటే ఏమైంది? ఎదిగి వాటిని అణచివేసును కనుక అవి ఫలించలేదు. ఎందుకు ఫలించలేకపోతున్నాము ఈ రోజున మనం అని అంటే ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయంట? ముళ్ళ పొదలు ఉండడాన్ని బట్టి ఏం చేయలేకపోతున్నాం? ఫలించలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన వాటిని తీసివేసుకుంటే, ఇప్పుడు ఆ ముళ్ళ పొదలు తీయబడ్డాయి అనుకోండి, ఆ ముళ్ళ పొదలు తీయబడ్డాయి అనుకోండి, ఆ ముళ్ళ పొదలు లేనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు ఫలింపులోనికి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? ఆ చెట్టుని అణచివేస్తుంటాయి. ఎప్పుడైతే ఆ ముళ్ళ పొదలను తీసివేస్తామో, ఎప్పుడైతే ఆ ముళ్ళ పొదలను పెరిగేస్తామో, ఇప్పుడు ఆ చెట్టు ఏమవుతుంది? అభివృద్ధిలోనికి వస్తుంది. కారణం ఏంటంటే ఎందుకు ఫలించలేకపోతున్నామంటే వ్యర్థమైనవన్నీ కూడా దాన్ని ఏం చేస్తున్నాయంట? అణచివేస్తున్నాయంట. 19 వాక్యం చదవక కింద 19 వాక్యం. మీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారమును ధనమోసమును లోపల నుంచి వచ్చి వాక్యమును అణచివేయడం వలన అది నిష్ఫలమగును. కారణం ఏంటి? ఎందుకు వెదగలేకపోతున్నారు? ఎందుకు ఫలింపులోనికి రాలేకపోతున్నాం అని అంటే మనలో ఏముందో తెలుసా? వ్యర్థమైనవి ఎందుకు పనికిరాని ఇవి మనలో ఉండడాన్ని బట్టి మనం ఫలించలేకపోతున్నాం. ఏమున్నాయ్యా అని అంటే ఏమున్నాయంట అక్కడ? ఐహిక విచారాలు, ఎన్నెన్నో విచారాలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనవన్నీ నీ మనసులో ఉంచుకున్నప్పుడు నువ్వు ఫలించలేవు. మనం ఫలించాలంటే వాటన్నిటిని మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి. ఎప్పుడైతే మనం వాటిని తీసి పారవేయడం ప్రారంభిస్తామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆటోమేటిక్గా మనలో ఉన్న వ్యర్థాన్ని అంతటినీ తొలగించుకొని, ప్రభువా నన్ను ఫలింపు చేసి, ప్రభువా నన్ను ఫలింపులోకి తీసుకురా. యేసేపు ఎలాగైతే ఫలించాడో అలా ఫలించాలి అంటే వెంటనే మనం ఏం చేయాలి? మారు మనసు తగిన ఫలాన్ని పొందుకొని మనం ఏం చేయాలి? ఫలింపులోకి రావాలి. ఎందుకు ఫలించలేకపోతున్నాం? వాక్యాన్ని ధ్యానించట్లేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించకపోవడాన్ని బట్టి ఫలించలేకపోతున్నాం. రెండవదిగా దేవునితో సహవాసం చేయకుండా పోవడాన్ని బట్టి ఫలించలేకపోతున్నాం. ఎందుకు ఫలించట్లేదయ్యా నేను అని అంటే మనలో వ్యర్థమైనవి ఉన్నాయి కనుక వాటిని మనం ఏం చేయాలి? తీసి పారవేసుకోవాలి. అందుకే దావీదు కీర్తనకారుడు అంటారు, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా ఉండినట్లు నా కన్నులను త్రిప్పివేయము. మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా వ్యర్థమైన వాటిని నేను చూడకుండా ఉండినట్లు నా కన్నులను త్రిప్పివేయ. వ్యర్థమైన వాటిని వినకుండా ఉండేటట్లు నా చెవులను దూరపరచు ప్రభువా. వ్యర్థమైన వారి దగ్గరికి వెళ్ళి నేను వినకుండా ఉండేటట్లుగా చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం మంచి వాళ్ళమే. వేరే వాళ్ళ ఎదుటి వ్యక్తులు మనం ఏం చేస్తారు? పనికిరాని మాటలన్నీ చెప్పి ఉన్న కాస్త భక్తిని కూడా దూరం చేయాలి. అర్థమవుతుంది? ఏదో కొద్దో గొప్ప భక్తి మనలో ఏదో ఉందనుకోండి, దాన్ని కూడా పాడు చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు? కారణం ఏంటంటే అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఉన్నప్పుడే ఫలింపులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటిని నా కనులతో చూడకుండా ఉండినట్లు నన్ను త్రిప్పివేయ్యా. ఇలా ప్రార్థన చేసుకోండి. ప్రభువా వ్యర్థమైన వాటిని వింటానయ్యా, అవి ఉండకుండా ఉండేటట్లుగా, దాన్ని వినకుండా ఉండేటట్లుగా నన్ను తప్పించయ్యా. వ్యర్థమైన వాటిని చూస్తున్నాను ప్రభువా, దాన్ని చూడకుండా ఉండేటట్లు నా కన్నులను త్రిప్పివేయ్యా. ఇలా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వ్యర్థమైన వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మనలో నుంచి తీసివేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఫలించలేకపోతున్నాం? చెప్పండి. దేవుడితో సహవాసం లేని దాన్ని బట్టి ఫలించలేకపోతున్నాం. మూడవది, వ్యర్థమైన వాటిని పాటిస్తూ వ్యర్థమైన వాటిని తీసివేసుకోకుండా ఉండదాన్ని బట్టి మనం ఫలించలేకపోతున్నాం. కనుక వాటన్నిటిని తీసివేసుకొని మారు మనసు తగిన ఫలాన్ని పొందుకొని యేసేపు వలె మనమందరము ఫలించుదుము గాక. ఆమె ఒకరిద్దరికి ప్రార్థన చేసుకుందాం.